వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. ఎక్కడికి వెళ్తున్నావమ్మా నువ్వు ఈరోజు? పార్క్ కాదు, స్కూల్. కేజీ. నాకు చదువు బాగా రావాలి. మొక్కో చేజ్ మొక్కో. నేను బాగా ఆడుకోవాలి. ఇక్కడ చూడు, బాగా ఆడుకోవాలి. ఆడుకుంటా స్కూల్లో. అమ్మ లేకుండా హ్యాపీగా ఉంటావా? ఓకేనా? ఓకే ఓకే చెప్పు. సో ఈరోజు ఫస్ట్ టైం మా పాపని డాగీస్ తీసుకెళ్తున్నాము. అదేనండి కిండర్ గార్డెన్. సో వీళ్ళు ఏంట్రా అంటే వన్ డే పేరెంట్స్ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి స్కూల్ని అలవాటు చేయాలన్నమాట. అది వన్ డే కానీ 2 days కానీ ఆర్ 1 week కానీ, డిపెండ్స్ ఆన్ ద కిడ్. సో సతాయిష్. సో మా పాపతోటి నేను వెళ్తున్నాను. ఈ స్కూల్ విశేషాలన్నీ నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. మా ఇంటి చుట్టుపక్కల రేడియస్లోనే ఆల్మోస్ట్ 4 to 5 schools ఉన్నాయి. సో ఇదైతే మా ఇంటి పక్కనే అనమాట. అందుకనే మా పాపని ఇక్కడే వేసాము. ఇక్కడ కొంచెం గ్రౌండ్ కూడా పెద్దగా ఉండి గేమ్స్ అవన్నీ ఆడుకోవడానికి పిల్లలకి చాలా ఫ్రీగా ఉన్నింది. సో అందుకనే ఈ స్కూల్ చూస్ చేసుకున్నాము. మీకు ఈ స్కూల్ లోపల ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎంటర్ అవ్వంగానే ఇలా ఎవరి పేర్లతోటి ర్యాక్స్ పెట్టేశారనమాట షూస్ పెట్టుకోవడానికి. ఇంక ఇదేమో డ్రైయర్, ఎస్పెషల్లీ వింటర్ టైంలో వాడతారు. అది కాకుండా పిల్లలకి బ్యాగులు కానీ ఇలా తగిలించుకోవడానికి ఇలా పెట్టేశారు. ఈ స్కూల్లో అయితే ఆల్మోస్ట్ 3 నుంచి 4 వరకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. యుక్త ఉన్న డిపార్ట్మెంట్ అయితే 1 నుంచి 3 years వరకు ఉన్న పిల్లలు ఆల్మోస్ట్ ఒక 20 kids ఈ గ్రూప్లో ఉన్నారనమాట. ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ లోపల ఏరియా. సో చిన్న డైనింగ్ ఏరియా, ఇంకా తర్వాత ఇక్కడేమో డైపర్స్ చేంజింగ్ కి సపరేట్ ప్లేస్, ఇంకేమో ఫుల్ బొమ్మలు. స్వీడన్ లో స్కూల్స్ తో గుడ్ థింగ్ ఏంట్రా అంటే పిల్లలకి బాక్సులు అలా పంపించనక్కర్లేదు, ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అసలు బేసిక్లీ ఇంట్లో నుంచి ఏమీ తీసుకెళ్లకూడదు మనము. పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు పిల్లల్ని ఇంకా ఫుల్ టైం పెట్టాల్సి వస్తుంది కదా. సో మాకైతే ప్రైస్ ఆల్మోస్ట్ పర్ మంత్ కి 1250 అలా పడుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10,000 rupees ఇన్ ఇండియా. కానీ 4 years కంటే అబవ్ ఉన్న పిల్లలు వీక్లీ 15 hours కానీ పెట్టామంటే స్కూల్ అయితే ఫ్రీ. అండ్ ఇక్కడ మీరు చూస్తే గన ఇదంతా వాళ్ళు పడుకునే ఏరియా అన్నమాట. సో దీంట్లో వీళ్ళకి ఏంట్రా అంటే ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క బెడ్ అని స్ప్లిట్ చేసి పెట్టేశారు. బెడ్లు కానీ దిండ్లు కానీ పిల్లలు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే బ్లాంకెట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న బొమ్మలు కానీ ఇవన్నీ ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పారు. సో వాళ్ళు హ్యాపీగా పడుకుంటారని. సో ఫస్ట్ డే అయితే మాకు ఇంట్రడక్షన్ అలా చెప్పి 1 hourలో ఇంటికి పంపించేశారు అనమాట. సెకండ్ డే మళ్ళీ తీసుకెళ్లాను. సెకండ్ డే కూడా 2 hours ఉన్నాము, మళ్ళీ ఇంటికి వచ్చేసాము. థర్డ్ డే 3 hours. సో అలా ప్రతి డే కొంచెం టైం పెంచుకుంటూ ఇంకా ఆల్మోస్ట్ 4th day 5th day వచ్చేసరికి వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళమన్నారు. వదిలినప్పుడైతే బాగానే ఏడ్చింది, బట్ ఆ తర్వాత అయితే తనకి బాగానే ఆడుకుందంట. సో వాళ్ళు కంటిన్యూస్గా నాకైతే పిక్చర్స్ ఇంకా వీడియోస్ అలా నా ఫోన్కి టెక్స్ట్ మెసేజెస్ ద్వారా పంపిస్తూ వచ్చారు. సో దాన్ని చూసి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఓకే బాగానే ఆడుకుంటుంది అని. ఈ హోల్ ఇన్ స్కూలింగ్ ప్రాసెస్లో మనం కూడా కిడ్స్ తోటి ఒక 3 days స్కూల్లో టైం స్పెండ్ చేస్తాం కాబట్టి అసలు వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు, ఫుడ్ ఎలా ఉంటది, వీళ్ళు తినగలుగుతున్నారా లేదా, ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి. ఏమన్నా చేంజెస్ ఉన్నా మన ఫీడ్బ్యాక్ అయితే డెఫినెట్లీ ప్రొవైడ్ చేయొచ్చు. సో అదన్నమాట ఇన్ స్కూలింగ్ అండ్ కిండర్ గార్డెన్ సంగతులు. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్.